బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏపీఎన్జిఓ అసోసియేషన్ అడాక్ కమిటీ చైర్మన్ నేను. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, అలాగే మా జనరల్ సెక్రటరీ డివి రమణ గారు జరిగిన చర్చల్లో మరి ప్రభుత్వం మా సమస్యల మీద చాలా క్షుణ్ణంగా అన్ని విషయాలు కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా ఒక డిఏ ప్రకటించడం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మరి ప్రకటించడం అనేది మేము కూడా ఈ ప్రభుత్వంలో భాగం కాబట్టి మేము కూడా దానికి సంతృప్తి చెందుతూ ఉన్నాం. అలాగే మరి 2014లో చైల్డ్ కేర్ లీవ్ని ఈ చంద్రబాబు నాయుడు గారే శ్రీకాకుళంలో ప్రకటించడం జరిగింది. దాన్ని ఈరోజు 180 రోజులు చేసి, అలాగే లైఫ్లో ఆ సర్వీస్ ఉన్నంతకాలంలో సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ 180 రోజులు వాడుకునే అవకాశాన్ని కల్పించేందుకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఎన్జిఓ హోమ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ట్యాక్స్ మినహాయింపు పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. దానికి కూడా మేము కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే మేము సరెండర్ కూడా మొన్న ఎక్స్పెక్ట్ చేసామో పండగ కానుక, కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అందరూ కలిసి ఆదాయాన్ని పెంచి మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ కోరికలన్నీ కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకు పోలీస్ బ్రదర్స్కి ఒక ఇన్స్టాల్మెంట్ సరెండర్ లీవ్ ఇచ్చి అది కూడా తప్పగా ఇవ్వడం కూడా మేము కూడా దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి భవిష్యత్తులో మీ అందరికీ కూడా పిఆర్సీ మీకు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, మిమ్మల్ని కేకేసి మీ అందరికీ కూడా ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు నేను ఇస్తాను అని కూడా ఆయన చెప్పడం, ఆయన మాట మీద గౌరవంతో ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారి మీద మరి కోలు తెచ్చుకున్న ప్రభుత్వంలో మరి ఆయన ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకంతో మేము ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మేము ఒప్పుకోవడం జరిగింది. అలాగే క్లాస్ 4 అసోసియేషన్లో ఉన్న సోదరులందరినీ కూడా గౌరవప్రదమైన డెసిగ్నేషన్ ఇప్పించేందుకు కూడా మా రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే భవిష్యత్తులో మరి మా రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ రావు గారు, అలాగే మా జనరల్ సెక్రటరీ డివి రమణ గారు కూడా నాయకత్వంలో మేమంతా కూడా గట్టిగా పనిచేసి వారి ఆదేశానుగుణంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొంచుకుంటాం. అలాగే సంఘాన్ని కూడా పటిష్టం చేసి భవిష్యత్తులో అనేక కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా పాత్ర పోషిస్తామని మీ ద్వారా తెలియజేస్తాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిక్కాల సూర్యారావు. నేను రామచంద్రపురం ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తాలూకా యూనిట్ అధ్యక్షుల్ని. మరి నిన్న జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘంతో జరిగినటువంటి చర్చల్లో కానీ, అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలపాటి విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా మా యొక్క జనరల్ సెక్రటరీ శ్రీ డివి రమణ గారు, అదేవిధంగా మిగిలిన సోదర సంఘాలు అన్నీ కలిసి జరిగిన చర్చలు ఫలవంతమయ్యి మరి మాకు ఈ ఉద్యోగులందరికీ కూడా మరి ఒక డిఏని ఇవ్వటం మరి హర్షణీయమైన విషయంగా మేము భావిస్తున్నాం. మరి మాకు డిఏలు బాకీ ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా మరి ప్రభుత్వం యొక్క ఆదాయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక డిఏ ఇవ్వడానికి మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి ఇదే యొక్క మంచి వాతావరణంలో రాబోయేటువంటి సమస్యలు, అదేవిధంగా మా ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా యొక్క రాష్ట్ర సంఘం నెరవేరుస్తుందని, అదేవిధంగా రాబోయే కాలంలో పిఆర్సీ కూడా మరి ప్రభుత్వం ఇస్తానన్నది కాబట్టి అవి కూడా త్వరితగతిన ఇస్తామని, అదేవిధంగా మరి ఈ ప్రభుత్వానికి ఈ ఉద్యోగులందరూ కూడా అండగా ఉండి మరి ప్రభుత్వం చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అయ్యి ప్రభుత్వం యొక్క ఆదేశాలు పూజ తప్పకుండా రాబోయే కాలంలో ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని, అదేవిధంగా మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నాయకత్వం వహించినటువంటి ఈ యొక్క మా యొక్క రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీ ఆలపాటి విద్యాసాగర్ గారికి, అలాగే కార్యదర్శి రమణ గారికి మా యొక్క రామచంద్రపురం యూనిట్ తరఫున ఈ డిఏ సాధించినందుకు, అదేవిధంగా మిగిలిన విషయాల్లో కూడా మరి ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరిపి రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పడాల సత్యరామప్రసాద్, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ క్లాస్ 4 యూనియన్ ప్రెసిడెంట్. నేను ఈ యొక్క
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాకెంతో హర్షణీయం. అంతేకాదు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మీ మంత్రుల కమిటీ కూడా చాలా కష్టపడ్డారు. మా ఏపీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మొత్తం అన్ని సంఘాలు కలిసి కృషి చేశాయి. వారందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ క్లాస్ 4 గుర్తించారు. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఏ సీఎం గుర్తించలేదు. ఈ సీఎం గారు ప్రత్యేకించి మా డిజిగ్నేషన్స్, మా ఒక హోదాలని, మా పేర్లను నైట్ వాచ్మెన్ అని, ప్లంబర్ అని, అటెండర్ అని, ప్యూన్ అని ఎన్ని పదాలను తీసేసి వారికి సముచితమైన గౌరవప్రదమైన హోదా ఇస్తానని నామకరణం చేస్తారని ఇచ్చిన మాటకు చాలా హృదయపూర్వక వందనాలు సార్. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అలాగే భవిష్యత్తులో ఈ రాష్ట్రం పరిపుష్టిగా ఆర్థిక పరిపుష్టి చెంది మాకు పిఆర్సీ కూడా ఇవ్వాలని, మిగిలిన డిఏలు కూడా ఇవ్వాలని, మా క్లాస్ 4ని ఉన్నత స్థితిలో మేము చూడాలని మీ అందరి సహకారంతో మాకు, అలాగే మాకు రామచంద్రపురం పట్టణంలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మేము ఏపీఆర్ఎస్సీ కలిసి ఏ ఉద్యమాన్నైనా నడుపుతాం. ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటామని ఈ యొక్క మమ్మల్ని గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులు నమస్కారం అండి. నా పేరు రాధపూడి ఇమానియేలు. ఎన్జిఓలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఏపీ ఎన్జిజిఓలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం అనగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్ ద్వారా మా యొక్క ఎన్జిజిఓ యొక్క ప్రెసిడెంట్ గారు శ్రీ ఆల్పాటి విద్యాసాగర్ గారు, డివి రమణ గారు వారి యొక్క సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ని సక్సెస్ఫుల్గా మాకు డిఏ ప్రకటించిన విధానానికి మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. అలాగే కాంట్రాక్టర్ పనిచేస్తున్నటువంటి మా తోటి సోదరులు చాలామంది ఉండిపోయారు. వారిని కూడా మంచి మనసుతో కాంట్రాక్టర్లో ఉన్నవారిని వారి మళ్ళీ తీసుకోవాల్సిందిగా, రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నామండి. అలాగే వారికి చాలామంది కొంతమంది 12 ఉండిపోయినటువంటి సోదరులు ఉన్నారు. వారిని మళ్ళీ తిరిగి ఉద్యోగం తీసుకోవాల్సింది, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ.